హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ప్రస్తుతం మనం ప్రజా దర్బార్ దగ్గర ఉన్నాం. ఇప్పుడే ఏ విధంగా అయితే కాంగ్రెస్ ప్రకటించిందో ఇది ప్రగతి భవన్ కాదు ప్రజా దర్బార్ అని చెప్పేసి నిత్యం అలాగే ప్రజలకు అందుతుందా లేదా అంటే రోజు ఎవరు ఉంటున్నారు మినిస్టర్. ఈరోజు మనం తెలుసుకున్నట్టయితే కనుక పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన లోపల అర్జీలు స్వీకరిస్తున్నట్టు ఇక్కడ మనకు కొంతమంది చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ అంటే ఎలా రిసీవ్ చేసుకున్నారు అనేది కూడా ఒకసారి స్థానికంగా అడిగి తెలుసుకుందాం. ఎలా ఉందండి అంటే లోపల ఎలా ఉందా? పబ్లిక్ అంత లేదండి, సుమారుగా పిటిషన్ పబ్లిక్ గ్రీవెన్సెస్ బాగా తీసుకుంటున్నారు. మేము ఫ్రీడమ్ ఫైటర్స్ పిల్లలమండి, ఐఎమ్ లీగల్ హైర్. అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ పిల్లలకు ఇప్పుడు దాకా ఇంజస్టిస్ జరుగుతుంది. వాళ్ళకు రిజర్వేషన్ అడిగాము. ముఖ్యమంత్రి గారు అప్పుడు ఎలక్షన్ కాకముందు ప్రామిస్ చేశారు, సీజన్ గాంధీ భవన్లోనే ప్రామిస్ చేశాడు. వి హనుమంతరావు సాక్షి ఉన్నాడు అక్కడ, వర్కింగ్ ఆల్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్. సో వి హనుమంతరావు గారు పెద్ద మనిషి, మేము ఉన్నాం బై, కాంగ్రెస్ తీసుకొని రా బై అన్నాడు. ఓకే బై అని మేము అన్నాం, చేస్తా అని మాట ఇచ్చాడు. ఇంకా మా భూముల గురించి ఎన్ఓసి దొరుకుతాడే లేదండి. ఆఫీసర్ చాలా మంచిగా స్పందన ఇస్తున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో. అక్కడ ఎక్కడో ఆగింది మాకు ఎన్ఓసి రిజిస్ట్రేషన్, ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటాము. రెవెన్యూ డిపార్ట్మెంట్తో మాకేం ప్రాబ్లమ్స్ లేదండి, ఓన్లీ రిజిస్ట్రేషను రెగ్యులరైజేషను మాకు చేసుకోవాలని మేము అడిగారు. వాళ్ళు క్లుప్తంగా మాకు హెల్ప్ చేస్తున్నారు. దేర్ ఇస్ ఇది నాకు హెల్ప్ చేస్తా అని చెప్పారు. మేము మా భూమి మాకు ఇవ్వండి, మా స్థలం ఎక్కడుందో ఇచ్చేయండి. మేము అదే ముఖ్యమంత్రి గారికి పదే పదే అన్నాం, ఓకే డన్ అని చెప్పారు. అంటే పొన్నం ప్రభాకర్ గారు ఎలా రిసీవ్ చేసుకుంటారు మినిస్టర్ గారు? పొన్నం ప్రభాకర్ మేము మాట ఇచ్చాను, ఇంకా సోనియా గాంధీ దగ్గర బి చెప్పాను, ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ పిల్లలకు రిజర్వేషన్ ఇస్తాము, తప్పకుండా 5% ఏదో ఉందో తప్పకుండా ఇస్తామని మాట ఇచ్చారండి. ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. ఇంత 26 జనవరి లోపు కాక మొదలే పిల్లలకు బి రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. సౌకర్యాలు ఎలా ఉన్నాయి లోపలికి వెళ్ళేసరికి? అంటే లైన్ ఎక్కువ ఉంటుందా, ఎంతసేపు పడుతుంది? పబ్లిక్ లేదండి, పబ్లిక్ అంతా లేదు, సుమారుగా పబ్లిక్ ఉన్నదండి, ఏమంత పబ్లిక్ లేదు. మేము మన రాజశేఖర రెడ్డి పీరియడ్లో, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో, మరి ఈయన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో అంతా ప్రజలకు టచ్ టు టచ్ తీసుకుంటున్నారు. దాన్ని నో కామెంట్స్ ఏం లేదండి, బాగా తీసుకున్నారు, హెల్పింగ్ చేస్తున్నారు. జనాలకు ఎవరు పడితే ఒకటి ఏంటంటే ప్రజలకు కాఫీ టీ అరేంజ్ చేయాలి, దూరం నుంచి వస్తున్నారు. అది రాజశేఖర రెడ్డి పీరియడ్లో జరిగింది. వీళ్ళు అది కంటిన్యూ చేస్తుంటే వాళ్ళకు జ్వరాలు, రోగాలు అని చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళకి ఏదన్నా లోపల హెల్త్ క్యాంప్ ఉన్నది కదా? హెల్త్ కాదండి, హెల్త్ కార్డు వాళ్ళు అన్నం తినకుండా రాచి అప్లికేషన్ ఇస్తున్నారు. చక్కెర వస్తే ఎవరు పడతారు? డాక్టరు మెడిసిన్స్ కావాలి, బ్లడ్ సర్క్యులేషన్ లేకుండా ఎట్లా తింటారండి? భోజనం లేని ఎట్లా వస్తారండి? వెళ్ళాను, ఈ మైనారిటీ లోన్ కోసం పెట్టాను, నేను ముస్లిం లోన్ కోసము 2016లో పెట్టాను, ఇది రాలేదు. మళ్ళా 2001 में 19 में लगाया, లోపల ఇచ్చాను. ఈ 2016కి ఇచ్చాను. ఈ ప్రభుత్వంలో ఇస్తుందా లేదా ముస్లిం వాళ్ళకి లోన్? కొంచెం పోయిన ప్రభుత్వం అంతా 2 సార్లు ఇచ్చి మాకు ఇల్లు. లోపల పొన్నం ప్రభాకర్ మినిస్టర్ ఉన్నారు కదా, ఎలా రిసీవ్ చేసుకున్నారు ఆయన? ఇప్పుడు రెస్పాన్స్ అయితే మంచిగా వస్తుంది, కానీ ఇప్పుడు లోపల అడిగాను ఇస్తారా ఇయ్యరా, ఇది కానీ మనకు చూపిస్తుంది వచ్చింది 100% వచ్చిందని చూపిస్తారు, కానీ అసలు మాకు చేతికి అందలేవి. ఇక్కడ తెలంగాణ ముస్లిమ్స్ వాళ్ళకి ఏం రాలేవు. మన ఇక్కడ ఎక్కడెక్కడ కంటి వాళ్ళకి, బీహార్ వాళ్ళకి వాళ్ళకి వచ్చినాయి. మా ముస్లిం వాళ్ళకి ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ రూల్స్ రాలేవి. ఇప్పుడు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు ఇక్కడ మరి ప్రజా దర్బార్ వేదిక? మన రేవంత్ రెడ్డి సార్తో న్యాయం చేయాలి, న్యాయం చేయాలి మాకు అని మేము కోరుకుంటున్నాం సార్. ఈ ముస్లిం వాళ్ళకి, మా వాళ్ళకి, హైదరాబాద్ వాళ్ళకి లోన్ రావాలి, ఇవ్వాలని. ఈ ఆ ప్రభుత్వం అయితే ఇవ్వలేదు, ఈ సార్ అయినా ఇవ్వాలని రేవంత్ రెడ్డి సార్కి కోరుకుంటున్నాము. ఇది లోన్స్ మాకు ఇవ్వాలని ముస్లిమ్స్ వాళ్ళకి. లోపల ఎలా ఉన్నది, స్పందన ఎలా ఉన్నది? బాగానే లోపల అంటే బాగానే ఉంది, కానీ అది రెస్పాన్సిబుల్గా పెడితే బాగుంటుంది. అంటే పట్టినట్టుగా అనిపిస్తుంది నాకు కొద్దిగా. మినిస్టర్ గారు స్వయంగా ఆయనే స్వీకరిస్తున్నారు, అర్జీలు వింటున్నారని కూడా చెప్తున్నారు కదా? వెళ్తున్నారు కానీ అది అంటే వెళ్తున్నారు కానీ అది పట్టించుకోవట్లేదండి. అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం పట్టించుకోవడం ర్యాష్గానే ఉన్నారు. కొద్దిగా సమస్యను తొందరగా పట్టించుకుంటే బాగుంటుంది. సార్ ఇంటి ముందట పని చేసుకుంటే బతికిన 30 ఏళ్ళ నుంచి అక్కడే ఉంటాము. మాకే సాయం లేదు బాబు. చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కడుతున్నప్పుడు వచ్చిన జూబ్లీహిల్స్కు ఈ పాప 3 ఏళ్ళ అమ్మాయి, ఇప్పటి వరకు అక్కడే ఉన్నాము. మాకు ఎవ్వరు సాయం లేదు, ఒక్క రూపాయి లేదు. మేడం ఇంట్లో గది ఇస్తే ఉండి పని చేసుకొని బతుకుతున్నాయి. ఇంట్లో నేను ఇంట్లో పని
మాకు గజం జాగలేదు. ఇప్పుడు ఏమన్నారు మీ అర్జీ చూసి ఏమన్నారు అసలు? ఏమన్నారు సార్, ఆ బాబు అక్కడ పేపర్ తీసుకొని అక్కడ పెట్టారు. ఇప్పుడుగా ఇచ్చినాం అని కూడా ఏది కూడా చెప్పట్లేదు, వాళ్ళు కరెక్ట్గా చెప్పట్లేదు. తీసుకున్నారు, వెళ్ళిపోయి పంపించేస్తున్నారు. అంటే మీకు సమాచారం ఏం లేదా? అంటే ఒక మెసేజ్ రూపంలో కానీ లేదంటే మీ ఇంటికి ఏమైనా వస్తుందని కానీ అలా లెటర్ రూపంలో కానీ అసలు ఏమైనా ఉన్నా? ఏది రావట్లేదు. మేము ఉండేది అక్కడ ఉంటాము, జూబ్లీ హిల్స్లో. ఏదో మేడం గారి ఇంట్లో పని చేసుకుని ఉంటాము. ఎవరు అడగరు, ఎవరింట్లో వాళ్ళే ఉంటారు. ఎవరు రారు కదా బాబు. మేమేమో పని చేసుకుంటే ఇంట్లో ఉంటాను. ఇంకా ఏ సమస్య మీద వచ్చారు ఇప్పుడు మీరు? లేదు బాబు, పింఛన్ లేదు నాకు. ఇప్పుడు భర్త చనిపోయిన వాళ్ళకే పింఛన్స్ ఇస్తున్నారు. కొడుకులు లేరు. ఈ పాప నేనే బతకాలి. మా పరిస్థితి ఎవరన్నా అడుగుతున్నారా? ఇప్పుడు అది వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్తే నేను రోడ్డు మీద ఉండాలా. కేసీఆర్ గవర్నమెంట్ లో కూడా ఎందుకు రాలేదు మీకు అసలు పెన్షన్? ఇప్పుడు వచ్చి ఎందుకు రాలేదు అసలు? కూడా పట్టించుకోలేదు. మాకు ఇక్కడ వాళ్ళకు జూబ్లీహిల్స్ లో పని చేస్తుంటే ఎక్కడెక్కడ మీటింగులు పెట్టి ఎవరికో డబ్బులు ఇచ్చారు, ఇండ్లు ఇచ్చారు, లలిత బంధు. మాకు పొలాలు లేవు, గజం జాగలేదు, ఏమీ లేదు బాబు. రోడ్డు మీద ఉండాలి కవర్ కట్టుకొని. నేను బయటకు వెళ్తే ఆ ఇంట్లో నుంచి వెళ్తే రోడే, నాకు ఇంకా అంతకన్నా మించింది లేదు. జూబ్లీహిల్స్ డెవలప్ కానప్పటి నుంచి ఉంటున్నాయి. ఎవరైనా నమ్ముతారా నన్ను? ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అన్నీ అవుతుంటే. నా తెలంగాణ భువనగిరి నది. నేను పుట్టింది తెలంగాణ. మా తెలంగాణ తాతల నుంచి భువనగిరి మా తెలంగాణ. నాకు ఇల్లు లేదు, ఏం లేదు. ఇల్లు లేదు, ఏం లేదు బాబు. అనుకుంటున్నారా మరి? ఇక్కడ అర్జీ ఇచ్చారు కదా, వస్తుంది అనుకొని వచ్చినాము. పేపర్ తీసుకున్నారు, అక్కడ వెళ్ళిపోతున్నాం బాబు. మరిగా మరి ఎవరు ఏం చేస్తారో తెలియదు. ఈ రోజుల్లో మీకు జరుగుద్ది అలా ఏం చెప్పట్లేదా మరి? లేదు బాబు, ఇక్కడ అలా ఏం చెప్పట్లేదు. అసలు పట్టినట్టుగా అనిపిస్తుందండి నాకైతే. అసలు అది ఏంటో, నాకు ఇల్లు లేదు కదా బాబు. ఎంత కష్టం. ఆడ మనుషులం ఎక్కడ ఉండాలో చెప్పు. పింఛను లేదు, ఇల్లు లేదు. నేను ఇంట్లో పని చేస్తే గడవాలా, లేకపోతే లేదు నాకు. ఇప్పుడు మీరు ఎలా లోపలికి వెళ్ళారా? మీరు వెళ్ళి పెట్టినాం, నిన్న పెట్టినాం. ఏ సమస్య మీద వచ్చారు మీరు ముఖ్యంగా? ఇక్కడ పింఛని కాలు పింఛని పెట్టని పోయినాం. అంటే ఇంకా మా కరకు అయితే వచ్చినాం, ఎప్పుడో ఎక్కి వచ్చినాం నైట్. అప్పుడు రాలే, ఇప్పుడు చని ఇప్పుడు 3 సంవత్సరాలు చని ఇబ్బంది పడుతున్నాం. కేసీఆర్ అయితే పెట్టి సచ్చినాడు సావగానే. దానే దాని పింఛను కూడా ఇవ్వలే ఆడింతవరకు. ఇప్పుడు ఈసారి ఇస్తానని నమ్మకం ఉంది. వచ్చినా నేను ఈసారి ఇచ్చే లోపల ఎవరు తీసుకుంటారు మీ అర్జీలు అన్నీ కూడా? ఆడ ఉండరుగా అండి, 5-6 ఉండరుగా, వాళ్ళకి ఇచ్చి వస్తున్నా. బాగా రిసీవ్ చేసుకుంటారా? అంటే మీరు వెళ్ళిన తర్వాత పేపర్ తీసుకుని సమస్య ఏంటి అని గట్రా అడుగుతున్నారా? బాగా ఎమ్మడే రాసుకుంటాం కూర్చున్నాం. పింఛన్ ఊసున్నారు, ఇక ఊసున్నారు. అమ్మటే గోపాలపురం మాది. అక్కడి నుంచి వచ్చినాం. కలవలేదు సార్, మేము కలవలేదు. నాకు కాల్ చెప్పినాక ఇక్కడ వచ్చినాం. అచ్చమనుకున్నా, ఇంకా పని చేసుకోలేక అచ్చమనికి వచ్చిన. ఇల్లు లేదు, గిల్లు లేదు, అన్నీ ఇటు వచ్చిన. అచ్చమనికి వచ్చిన, వచ్చి ఇక్కడ ఉంటున్నాం. పింఛన్ వచ్చే మొక్కుతాయి. ఎప్పుడు పైన వచ్చినాము, మళ్ళీ ఇక్కడ ఎరకైంది, ఇక వచ్చినాము. పింఛన్ పెట్టిపోతున్నా. లోపలికి వెళ్ళారండి మీరు అందరూ కూడా? లోపట్లకి లోపల స్పందన ఎలా ఉంది? లోపల మంచిగానే ఉన్నారు, మంచిగానే చూస్తున్నారు. పేపర్లు తీసుకున్నారు మంచిగానే, మా దగ్గర మంచిగానే చెప్పినారు. మా పని అయితే బాగా దేవుడు దయా మాది. మా పేపర్లు అయితే ఇచ్చినాం. ఎన్ని రోజుల్లో సమస్య పరిష్కారం అవుతారు ఏమైనా చెప్తున్నారు? ఏం చెప్పలేరు. ఫోన్లో మెసేజ్లు వస్తావని చెప్పారు. మెసేజ్ వస్తుందని చెప్పారు. ఏ సమస్య మీద వచ్చారు మీరు? మా పాప వికలాంగా ఉంటుంది. మాకు డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఇస్తలేరు. కిరాయిలకు ఉండాలి మేము. కిరాయిలకు ఉండాలి. కిరాయి వాళ్ళవి ఇట్లా పాప పెద్దగా అయినా కొద్దమ్మ వెళ్ళిపో, మీ పాప ఇట్లా ఉన్నది అంటున్నారు. మేము ఎక్కడ వెళ్ళాలి? అది అని మేము డబుల్ బెడ్రూమ్ గురించి వచ్చినాము. మళ్ళీ మేము ఇట్లాంటి పిల్లలకి నేను జాబ్ చేశాను, ఆయమ్మ డ్యూటీ చేశాను. నాకు సాలరీ ఖాళీ నెలకి 3,000 ఏం సరిపోతాయి. ఇట్లాంటి పిల్లలు మోసుకొని పోతాను నేను. జాపర్ కూడా స్కూల్ కాడికి పోతా, జయగూడ నుండి. ఆయన నాకు 3,000 సాలరీ అని దాని గురించి మీరు చెప్పిన పరిష్కారం అయితే చాలా మంచిది. మీరు ఎలా ఉన్నదండి? మీరు వెళ్ళారు లోపలికి? వెళ్ళామండి. నేను డిజేబుల్ పిల్లల టీచర్ని. నేను పిల్లలు తీసుకొని వచ్చాము సార్ కలవడానికి. అంటే లోపల అంటే మీరు చదువుకున్నారు కదా, అంటే లోపల స్పందన కానీ అసలు రియాక్షన్ ఎలా ఉన్నది? అసలు రియాక్షన్ అయితే బాగానే ఉందండి. సార్ని కలవలేకపోయాము. సార్ ఇప్పుడు వెళ్ళిపోయారు కదా. తీసుకున్నారు అర్జీలు అక్కడ? ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు తీసుకున్నారు. మినిస్టర్ ఎవరు తీసుకున్నారు? పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు? లేదు, తీసుకోలేదండి. సార్ వెళ్ళిపోయారంట ఇప్పుడే. మేము కలవలేకపోయాము. మార్నింగ్ వచ్చాము మేము కలుద్దామని, కానీ ఎవరు కలవలేదు. వచ్చారు మీరు అందరూ?
మేము జియాగూడ నుంచి వచ్చామండి. అంటే ఎన్ని రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుంది, అసలు ఏం చెప్పారు వీళ్ళ గురించి? 1 వీక్లో మెసేజ్ వస్తుంది అని చెప్పారండి. చూడాలి మరి ఇంకా. పిల్లలందరూ అదే కేటగిరీ, డిజేబుల్డ్ పిల్లలందరూ. మేమందరు తీసుకొని రావాలంటే ఇబ్బంది అవుతుంది కదా, అందుకే సార్ని కలుద్దామని అనుకున్నాం. ఎంతమంది ఉంటారు అక్కడ? మేము 30 మెంబర్స్ ఉన్నారండి పిల్లలు. మొత్తం అందరికి సంబంధించి అర్జీ పెట్టారు, లేదంటే ఇప్పుడు తీసుకొచ్చిన వాళ్ళకి వేస్తాం? అందరికీ పెన్షన్ రావట్లేదండి పిల్లలకి. డబుల్ బెడ్రూమ్ కూడా వీళ్ళకు 6% రిజర్వేషన్ ఉంటుంది ఇలాంటి పిల్లలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని. కానీ ఎక్కడండి, పోయిన గవర్నమెంట్ అయితే ఏమి స్పందించలేదు. మరి ఇప్పుడు చూడాలి న్యూ గవర్నమెంట్ ఎలా ఉంటుందో. జరుగుతుందని అనుకుంటున్నారా మీరు? అంటే వారంలోగా స్పందన వస్తుంది, రియాక్షన్ లెటర్ కూడా వస్తుంది, లేదంటే ఫోన్కి మెసేజ్ కానీ వస్తుందని చెప్తున్నారు కదా, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? హోప్ సో అండి, స్పందన వస్తుందని అనుకుంటున్నాము. చూడాలి మరి, ఇంకా వెయిట్ చేయాలి. మా పిల్లలకు న్యాయం చేయమని అడుగుతున్నాను అంతే నేను. మా హస్బెండ్ డయాలసిస్ పేషెంట్, ఆరోగ్యశ్రీ నుంచి చేపిస్తున్నాము. పింఛన్ రావట్లేదు 1 ఇయర్ నుంచి. పిల్లలు చిన్నవాళ్ళు, నేను ఒక్కదాన్ని కష్టపడితేనే ఇల్లు కిరాయి కట్టుకోవాలి, ఇంట్లోకి నడిపించాలి. డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా అన్నారు, పట్టా కాయిదం ఇచ్చారు, తాళాలు ఇవ్వట్లేదు. మాకు ఇప్పుడు ఆదాయం బతుకు తెరువు ఎట్లా, ఏం చేయాలి? ఆయన మాట్లాడతారండి అన్నాడు, మమ్మల్ని లోపలికి అలో చేయట్లేదు. మరి ఎన్ని గంటలకు వచ్చారు మీరు ఎక్కడికి? నేను వచ్చి 10 o'clock వచ్చాను. అప్పటి నుంచి అలో చేయట్లేదు. నేను డ్యూటీ చేసుకోవాలి, హస్బెండ్ చూసుకోవాలి, పిల్లలకి వచ్చిన బాబు ఇది 3వసారి నేను రావడం. 5 గంటలకు వస్తేనేమో 10 గంటలకు అంటారు, 10 గంటలకు వస్తేనేమో 3 గంటలకు అంటారు. ఇది అసలు కరెక్టేనా? 2016లో నేను డబుల్ బెడ్రూమ్ అప్లై చేసుకున్నానండి. అందరికి వెరిఫికేషన్ అయింది, ఎంఆర్ఓ నుంచి, జిహెచ్ఎంసీ నుంచి. ఇప్పటిదాకా నాకు రాలేదు. 2 సార్లు అప్లై చేసుకున్నాను. చెప్పడం ఏదైతే ఉందో 10 గంటల వరకు కూడా ఎవరైతే లైన్లో ఉంటారో వాళ్ళందరినీ లోపలికి ఎలా చేస్తామని చెప్తున్నారు కదా. ఇప్పుడు మీడియాలో చెప్పడం ఒకటి, రియల్ గా చేయడం ఒకటి సార్. ఓట్లకు ముందేమో ఎలక్షన్ల ముందు ఓట్లు వేయండి, ఇంద్రమ్మ రాజ్యం అంటారు. ఇది వచ్చినాక ఏముండదు. అట్లా చేయొద్దు కదా. అందరం ఇంతమంది నమ్ముకొని వచ్చినప్పుడు ఏదైనా న్యాయం చేయాలి కదా. ఎన్నిసార్లు మాకు డ్యూటీలు, మేము కష్టం చేసుకుంటూనే వస్తుంది. ఎవరు ఎలగొడతలేరు, మీకు ఎవరు వచ్చినా పంపిస్తారు అని చెప్పారు. ఎన్ని గంటలకు వచ్చారు? ఎన్ని గంటలకు వచ్చాం? వచ్చి కూడా గంట అవుతుంది. 10 గంటల లోపు వస్తేనే పంపుతా ఉన్నారు కదా. మరి 10 గంటల కంటే బిడ్డ 6 గంటలకు ఇల్లులో సంసారం మొదలుపెట్టి అయినా వస్తాము. పిల్లలు స్కూల్కి పోయేది ఉంటుంది కదా బిడ్డ. పిల్లల్ని ఎవడు పంపించాలి? పరీక్షలు నడుస్తున్నాయి. 8 గంటలకు. గురించి వచ్చారు మేము డబుల్ బెడ్రూమ్ గురించి. మళ్ళా ఏంది రేషన్ కార్డు లేదు, మళ్ళీ మాకు ఇల్లు లేదు, ఏం లేదు. చాలా బాధలు ఉన్నాము. ఇల్లు కిరాయి కట్టలేకపోతున్నాము. మాకు ఏమి ఇస్తలేరు కూడా. పంపిస్తారు బయటికి 8 గంటలకు. మేము అక్కడక్కడ తిప్పుకోవడం మాకు తెలియదు కదా బిడ్డ. అక్కడక్కడ తిరుగుతుంటే ఆడిగో ఇడిగో ఏం లేదు. రేపు రమ్మని కానీ ఏమన్నా చెప్పారా? మళ్ళీ రేపు రమ్మన్నారా? 5 సంవత్సరాల నుంచి రేషన్ లేదు మాకు. మేము తింటానే ఏం రాదు. ఎంత కష్టం అవుతుందో. ఎన్నిసార్లు మండల ఆఫీస్ పోయి అప్లై చేసి వచ్చినాము. ఇంకా సైడ్ బంధు ఉందా? సైడ్ బంధు 5 సంవత్సరం ఇప్పటికి మనకు రేషన్ లేదు. మాకు ఎంత కష్టం అవుతుంది. ఎవరు అర్థం చేసుకుంటారు? మాది చూడాలి కదా. గెలిచేదాకా మీరు అంటారు, గెలిచినాక అయిపోయేది. మా మాట విన్నారు, మీ కాలు మొక్కాలి అంటే మొక్క గిట్ట దొబ్బేస్తారు. ఎల్లని ఇస్తలే లోపలికి ఏడే టైం ఇస్తున్నారు మాకు. లేదు ఇప్పుడు అయిపోయింది, నడువు దొబ్బేస్తుండ్రు. ఇక దొబ్బేస్తే ఏం మాట్లాడాలి వాళ్ళకు? ఇంకేం వచ్చినాక పట్టించుకోవాలి. 5 సంవత్సరం అయిందా మనకు రేషన్ లేక. ఎంత ఇబ్బంది అయితే ఆటో నడిపించి మేము బతకాలి. పిల్లలకి ఎట్లా సాదుకోవాలి? మేము చూడాలి కదా. ఉన్నోళ్ళు బాగా పైకి వస్తుంది. మేము ఎంత కష్టం అవుతుంది మాకు చూడండి. మాకు రేషన్ లేక లేదు. మాకు రేపు వస్తారా మరి మీరు? అప్పుడు కేసీఆర్ అందరు పైసలు వేసి మాకు రేషన్ లేక పైసలు గిట్ట వేయలేక 5 సంవత్సరం మాకు చాలా కష్టం అవుతుంది. చూడండి మాది గిట్ట. ఉన్నోళ్ళు గొప్ప చెప్పుకుంటారు, ఉన్నోళ్ళకి ఏదైనా ఉంది, మనకేం లేదు. ఏ సమస్య మీద వచ్చారు? మనది బేడపుడు గజంగాల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుని వ్యవహరిస్తున్నా. నా పేరు గగన వెంకటస్వామి. 10 లక్షల జనాభా కలిగిన సంఘం మాది. అయితే ఈ సమస్యలు విన ఒక మెమోరాండం కొత్త ప్రభుత్వానికి ఇవ్వాలనే ఉద్దేశంతో మన జడ్చర్లకి వెళ్ళి వచ్చాను. నేను మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల. అయితే ఉదయాన్నే లేచి మేము ఏమనుకున్నామంటే 10 గంటల నుంచి 1 వరకు ఉంటుందని మన టీవీలో కానీ ఇక్కడ మనకు తెలిసిన సమాచారం అయితే 10 నుంచి 1 వరకు అని తెలుసు. అక్కడి నుంచి ఇంత పొద్దుగానే లేచి ఇక్కడ వరకు రావడం జరిగింది. మనం బస్సులో వచ్చే ప్రసక్తంలో కొంచెం మనకు 11:30, 12 అవుతుంది అనుకోండి. ఇప్పుడు 12 గంటలకు ఇది చేరుకునే సమయానికి అయిపోయింది టైం అని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు కదా. మాకు తెలియదు. ఈడికి వచ్చిన తర్వాత 10 లోపు ఉండాలంటున్నారు. 10 లోపు ఉండాలంటే ఇంటి పక్కల వాళ్ళైతే ఉండగలుగుతారు. ఇక్కడ సిటీలో ఉంటే వాళ్ళైతే ఉండగలుగుతారు. విలేజ్లకి వెళ్ళి చుట్టడం ఏనింటి ఉండగలుగుతాం? 10 గంటలకు ఉండగలుగుతాం చలికాలం. కాబట్టి అధికారులు తర్వాత నాయకులందరూ మా పైన దయ ఉంచి, ప్రజలపైన దయ ఉంచి, ప్రజల కోసమే ప్రజావాణి పెట్టింది కాబట్టి 1 వరకు కొనసాగించాలి, 1 వరకు అప్లికేషన్ తీసుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే తెలంగాణ 33 జిల్లాల నుండి రాష్ట్ర నలుమూలకి వెళ్ళి వస్తాం కాబట్టి
కొంచెం వెనక ముందు వస్తాం కాబట్టి ఖచ్చితంగా 1 వరకు తీసుకోవాలి మా యొక్క అప్లికేషన్లని విన్నవిస్తున్నాం. ఆ సమస్య వినే రావడం జరిగింది. ఇప్పుడు వచ్చిన 12 గంటలకే మేము లైన్లో నిలవడం, 12 గంటలకే అధికారులు లేరు, ఎవరు లేరు, వెళ్ళిపోండి అని అంటున్నారు. ఇది ధర్మం కాదు. అంత దూరంకి వెళ్ళి వచ్చినాం మేము. ఇక్కడ ఉండండి, మీ బంధువులు ఎవరైనా ఉంటే ఉండండి, తర్వాత మళ్ళీ శుక్రవారం కలవండి అంటున్నారు. కరెక్ట్ కాదు కదా అది. మేము అంత దూరంకి వెళ్ళి ఛార్జీలు పెట్టుకుని వచ్చినాము. మా యొక్క గోసవరి తెలవాలి. కాబట్టి చిత్తశుద్ధితోని అధికారులు కానీ నాయకులు కానీ మా యొక్క మంచి కోసం, ప్రజల యొక్క క్షేమం కోసం 1 వరకు తీసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. నేను ఇట్లా గవర్నమెంట్ జాబ్ అప్లై చేసినాను సార్. అయితే లాస్ట్ వీక్ నేను అప్లై చేసినాను. అయితే సార్ని కలుద్దామని డైరెక్ట్ వచ్చిన, బట్ సార్ ఈజ్ అవైలబుల్ లేరు, ఢిల్లీకి వెళ్ళిరంట. అండ్ రేవంత్ రెడ్డి సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ, బికాస్ ప్రతి ఒక్క లేడీస్కి మాకు ఛాన్స్ ఇచ్చారు. ఫ్రీ బస్సు ఎక్కడంటే అక్కడ ట్రావెల్ చేసుకోనికి చాలా హ్యాపీగా ఉంది. అండ్ సార్ డబుల్ బెడ్రూమ్ కూడా చాలామంది అప్లై చేశారు. సో పాత గవర్నమెంట్ ఇదైపోయింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది. సో వన్ రిక్వెస్ట్ సార్, పాత గవర్నమెంట్ చేసిన అప్లికేషన్ చాలామంది 7-8 years. సో అదే మీరు కంటిన్యూ చేయండి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రాసెస్ అంటే ఇట్ విల్ టేక్ మోర్ టైం కాబట్టి. సో డబుల్ బెడ్రూమ్ ఎవరికైతే రాలేదు సార్ వాళ్ళకు దయచేసి ప్రతి ఒక్క కుటుంబంకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలా. అండ్ గవర్నమెంట్ జాబ్ కూడా ప్రతి ఒక్క కుటుంబంకి ఇవ్వాలని కోరుతున్నా సార్. అండ్ సార్ 10 years నుంచి మీరు రావాలని ఎంతో మేము ఆశతో ఎదురు చూసాం సార్. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ గెలిచారో లేడీస్ అందరికీ చాలా ఫ్రీడమ్ అనిపించింది, చాలా హ్యాపీగా కూడా అయినాం సార్. సో ప్లీజ్ సార్, ఒక రిక్వెస్ట్ రేవంత్ రెడ్డి సార్, దయచేసి మీరు ఈ వీడియోనైతే చూస్తే గిట ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్ యూ సార్. రేవంత్ రెడ్డి సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అది దుప్పటిగట్టు గ్రామం సార్. నా పేరు రామలక్ష్మమ్మ. మేము డిగ్రీ కంప్లీట్ చేసి 1 year పీజీ కూడా కంప్లీట్ చేసినాం. అయితే మేము ఉదయం 5 గంటల నుంచి వచ్చినాం సార్ ఇక్కడికి. అయితే మేము 1 గంటల లోపు ఉంటుందని చెప్పిన టైమింగ్. మేము చిన్న పిల్లని తీసుకొని అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 12 అయింది ట్రాఫిక్లో నుంచి. మరి 1 గంటల లోపు ఇవ్వాలి కదా సార్, లోపలికి ఇవ్వలేదు సార్. మీరు ఏమైనా న్యాయం చేయండి సార్. 1 గంటల లోపు ఖచ్చితంగా టైమింగ్ ఇవ్వాలి లోపలికి అని మేము కోరుకుంటున్నాం సార్. సార్ మాకు ఇల్లు లేదు, మాకు భూమి కూడా లేదు సార్. అయితే మా భార్య డిగ్రీ కంప్లీట్ అయింది, రామలక్ష్మమ్మ. మాది దుప్పగట్టు గ్రామం, మాది కొత్తపల్లి మండలం, కోడంగల్ నియోజకవర్గం మాది. మా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సారే. అయితే సార్ కలవడానికి మేము ఉదయం 5 గంటలకి నుంచి ఫస్ట్ బస్కి వచ్చినాం. బాబుని చిన్నపిల్లని పెట్టుకొని చల్లగాలికి వచ్చినాం. అయితే అక్కడ చెప్పుకం ఏం చెప్పినారంటే 1 గంటల వరకు టైమింగ్ చెప్పినారు. 1 గంటల వరకు ఉంది కదా అని చెప్పేసి ఆగమాగం వచ్చినాం. మేము ఆటోలు పట్టుకొని, మేము ఆటోకి కూడా 200 అడిగితే 200 ఇచ్చినాం, తొందరగా వెళ్ళిపోదామని చెప్పేసి మధ్యలో ట్రైన్ దిగి. తర్వాత మేము ఇంత దూరం వచ్చిన తర్వాత ఇప్పుడు 12:30 అవుతుంది, మీరు లోపలికి వెళ్ళొద్దు అని ఇప్పుడే బయటికి దొబ్బుతున్నారు పోలీసు వాళ్ళు మొత్తము. సార్ మరి 1 గంటల వరకు టైమింగ్ చెప్పి ఇది ఇట్లా అన్యాయం కదా సార్. 12:30 లోపు బయటికి దొబ్బుకోమంటే 1 గంట వరకు టైం చెప్పారు. ఆ 1 గంటల వరకు క్లారిటీగా మాకు ఇట్లా ఉంటుంది అని తెలియదు. కాకపోతే మేము చూసినాం, న్యూస్లలో చూసినాం 1 గంట వరకు ప్రజాదర్బారం ఉంటుందని. కానీ ఇప్పుడు 12:30 అయింది అని చెప్పి మేము ఆగమాగం ఇట్లా మేము ఆటోకు 200 పెట్టుకుని మేము అనుంటి వచ్చి లోపలికి వెళ్ళేటప్పుడు బయటకు దొబ్బుతున్నారు సార్. ఇది కరెక్టేనా సార్, చెప్పండి సార్. మేము జాబ్ కోసం వచ్చినాం, మా భార్య డిగ్రీ కంప్లీట్ అయింది. ఇంత చిన్న పిల్లని పట్టుకొని చల్ల గాలికి వచ్చినాం, సర్ది కూడా అవుతుంది సార్ బాబుకు. అయితే ఇప్పుడు ఏం చేయలేదు సార్, మేము మళ్ళీ వాపస్ వెళ్ళిపోలే. మళ్ళీ ఛార్జీలు మా భార్య కంటే ఫ్రీ టికెట్ ఏం లేదు. కానీ నాకైతే టికెటే కదా సార్, రానికే పోనీకే. పని ఇడిచిపెట్టుకొని నేను ఎందుకు వచ్చినా సార్, లోపలికి పంపిస్తలేరా సార్ మమ్మల్ని. అను చక్కనే ఇట్లా బయటికి దొబ్బుతుండ్రు చేసి. ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి సార్, మాకు పరిష్కారం చెప్పాలి దీనికి. కరెక్ట్ 1 గంటల వరకు ఉంటుంది, 10 గంటల వరకు ఉంటుంది. కరెక్ట్ టైమింగ్ అయితే కరెక్ట్ చెప్పండి సార్ మీరైతే. కాబట్టి నేను ఇదొకటే తెలియజేస్తున్నా, కరెక్ట్ టైమింగ్ చెప్పలే మీరు. ఈ టైం నుంచి ఈ టైం వరకు ఉంటుంది, ఆ టైం నుంచి లేకుంటుంది రావద్దు అని చెప్తే మేము వెళ్ళిపోతాం సార్. చెప్పాలి లోపలికి ఎంత టైం వరకు అలో చేస్తారు, బయట గేట్ ఎప్పుడు ఎండింగ్ ఎప్పుడు అని చెప్పాలి మాకు ఖచ్చితంగా టైమింగ్స్ అనేది. మాకు 1 o'clock వరకు చెప్పేసింది సార్, వార్తలు న్యూస్లో అయితే చూసినాం. 10 o'clock వరకే టైమింగ్, లోపలికి అలో అని చెప్తున్నారు. అదే చెప్పాలి ఉదయం. కోడంగల్కి వెళ్ళారా సార్? మరి మేము కోడంగల్కి రావాలంటే 10 o'clock మాకు ఎవరు లేరు, బంధువులు ఎవరు లేరు హైదరాబాద్లో. మేము ఎట్లా రావాలి సార్ కోడంగల్కి వెళ్ళి, చెప్పండి సార్. మాకు చెప్తున్నాం కదా, భూమి లేదు, ఇల్లు లేదు, మాకు ఉండడానికి కూడా ఏదో ఉంటున్నాం అంటే ఉంటున్నాము, మాకు గుడిచెలో ఉంటున్నాం. కాబట్టి ఈ టైమింగ్ ఒకటి క్లారిటీగా చెప్తే మేము ఒక రోజు ముందేనన్నా రైల్వే స్టేషన్లో అనుకున్నా వస్తాం. కానీ టైమింగ్ ఒకటి క్లారిటీగా చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాం సార్, అంతే. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ప్రజా దర్బార్ దగ్గర ఏదైతే ఉన్నదో, పెద్దోళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఇది చలికాలం కదా, మాకు 1 గంట వరకు అని చెప్పేసి ఇక్కడ లోపలికి అలౌ చేయట్లేదు, 10 గంటల వరకు కూడా అని చెప్పేసి ఇక్కడే పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ బయటకు గెంటేస్తున్నారు. రకరకాల ఊర్ల నుంచి, రకరకాల జిల్లాల నుంచి రకరకాల ప్రజలు మేమందరూ వస్తున్నప్పుడు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం అవ్వచ్చు. బస్సులో వచ్చే వాళ్ళకి ఒకలాగా, లేదా ఆటోలకు కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి వస్తున్నాం. కానీ ఇక్కడ స్పందన అనేది సరిగ్గా లేదని కొంతమంది వరకు బాగానే సంతృప్తిగా ఉన్నా, కానీ కొంతమంది వరకు అసంతృప్తి ఉన్నది. అంటే పట్టించుకోవట్లేదు, కనీసం అర్జీ తీసుకునైనా పంపితే
బాగుండు, మళ్ళీ శుక్రవారం రమ్మంటారు. కావాలంటే రైల్వే స్టేషన్లో కూడా పడుకుని వస్తాం, కానీ ఇలాగా వచ్చిన తర్వాత వెళ్ళిపోమండం అయితే బాగాలేదని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా కూడా ఒక వారం తర్వాత మెసేజ్ కూడా వస్తుంది ప్రజా దర్బార్ సంబంధించి అర్జీలు ఏవైతే తీసుకున్నారో అప్పటి వరకు కూడా వేచి ఉండాల్సిందే ప్రజలను కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది కొంతమంది. కెమెరామెన్ రంగాతో శ్రీరామ్, KTV తెలుగు. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.